జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆల్కో సంస్థ సహకారంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయ సంచాలకులు పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్ సంఖ కర్రలు, శ్రవణ యంత్రాలు, కృత్రిమ కాళ్లు తదితర ఉపకరణాలు ఆర్టీసీ బస్ పాస్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులందరికీ భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు, అంటే మానసిక వికలాంగులు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి కళ్ళు లేని వాళ్ళు కానీ, కాళ్ళు లేని వాళ్ళు కానీ, పుట్టుకతో కదలిక లేనటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹3,000 ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 చేశారు వికలాంగులకి. ఆ 3,000 ఉన్నటువంటి దాన్ని 6,000 చేస్తూ 6,000 కాకుండా బెడ్ రీడ్ పేషెంట్స్ కానీ, బెడ్ రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి ₹10,000 చేయడం జరిగింది. ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ₹15,000 కూడా ఇచ్చే సందర్భం. అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యతతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ, లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ, మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ, ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ, చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం వాళ్ళు మన జగ్గంపేట మండల ఆఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అందివ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆ సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు. దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులకి తో వచ్చినటువంటి సహాయకారులకి